సార్ నమస్తే, మీ పేరు సార్? నమస్తే, రవీంద్ర బాబు. రవీంద్ర బాబు గారు బాగున్నారా? చాలా బాగున్నాం. ఓకే సార్, కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందన్న సందర్భంలో సోమిరెడ్డి గారు చేపట్టేటువంటి దీక్షకి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చారు. అందులో మీరు కూడా ఒకరు. రావడమే కాకుండా అంత మండుటెండలో మీ వయసుని సైతం లెక్క చేయకుండా సోమిరెడ్డి గారి సంఘీభావం ప్రకటించే విషయంలో పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. కారణం ఏంటి? ఇష్యూ పెద్దది. 10,000 కుటుంబాలు కృష్ణాపట్నం కంటైనర్ చనిపోవడం వల్ల 10,000 కుటుంబాలు ఆయన పిలిపించిన మేరకు మేము 500 మంది అనుకున్నాం, కానీ 2,000 మంది వచ్చారు. అదాని వాళ్ళ పవర్ ఎంతవరకు అంటే వాడు గేట్ లోపల మేము పోతే మా మీద దౌర్జన్యం చేసి 2 కిలోమీటర్ల ముందుకు వచ్చి ఏదో బ్యారికేడ్ పెట్టేసేసి సెలెక్టెడ్ పీపుల్ 10 మంది 6 వ్యక్తులు ఉండేవాళ్ళని 13 మందిని లోపల పెట్టారు. మేము 2,000 మంది గ్యాదర్ అయినాం. కనీసం పోలీసులు ఇద్దరు, అందరూ ఒకరు నా ఫ్రెండ్. మొత్తం కొంచెం గలాట మొదలైంది. నేనన్నా సోమిరెడ్డిని ఏదో చేస్తానని చెప్పేసి ఫాస్ట్గా మూవ్ అయిపోయి తక్కువ చేయలేదు. తక్కువ చేసి పక్కన గమనిస్తున్నా ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ఎవరైనా ఆయన మీద చేస్తారేమోనని దాని మీద మీరు చూపు చేస్తే మెడ పట్టుకున్నాను. చేసి మీరు మెడబట్టుకోవాలని మెడ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పట్టుకోగలను ఇచ్చి మార్కెట్ అవుతా వేయగలను కూడా. సార్, ఎందుకు సోమిరెడ్డి గారి మీద అభిమానమా, లేదంటే ఒక భావి తరాలకు నష్టం జరుగుతుంది, 10,000 కుటుంబాలు రోడ్డు పడ్డాయనేటువంటి బాధ? సో ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్ ఒకటి, సోమిరెడ్డి మీద అభిమానం అనేది ఓకే. మేము అనుకుంది 500 మంది, మేము చేసిన 2,000 మంది. పోలీసులు ఒక సిఐ ఎస్ఐ ఉన్నారు. 2 కిలోమీటర్ల దూరం మా ఆఫీసర్ బార్గేట్ కట్టి. తర్వాత నేను ఒక ఎస్ఐ కదా చెప్పాను, పోలీసులు మా ప్రొడక్షన్ కోసం మీరు వచ్చారు, అదాని సపోర్ట్గా మీరు రాదా. సోమిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిపోగానే నేను ఒక పని చేయబోతున్నా, దానికి మీ సపోర్ట్ కావాలా ఏందన్నారు. ఆ స్పీచ్ కాగానే ఆ 13 మంది ఎత్తి పెట్టేస్తాను. వాళ్ళు ఓకే అన్నారు. నా దేశంలో సిఐ చెప్పారు, ఒక సైడ్ అయిపోయినారు. తర్వాత వెంటనే ఒకరిని పిలిచారు, బయటికి నడువ ఏమన్నారు, వర బయటికి అన్న వరుస క్యూ కట్టారు 13 మంది. ఇంకొకడు మిలేడు. ఎలా నీకేమైనా ఎగ్జామ్షనా అన్న. ఎగ్జామ్స్ అన్నాడు అనుకో పెట్టేద్దాం అనుకున్నాం. వాడు వెళ్ళిపోయినాడు. ఈ లిమిట్ వచ్చి గేటు మీరు ఉండేది ఎక్కడ 2 కిలోమీటర్లు దాటి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన అదాని కంపెనీ అమ్మనాటికి ఇస్తారు. ఈ రోడ్డు మాది, ఈ ఊరు మాది, నడువు బయటకు చెప్పారా. తర్వాత అక్కడి నుంచి సోమిరెడ్డి గారి నాయకత్వం ఈ 2,000 మంది 2 కిలోమీటర్ గేట్లో పోయాం. అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్ చేసుకుని బయటకు వచ్చి. ఓకే సార్. సో సోమిరెడ్డి గారు అంటే ప్రజా పోరాటాలు చేసేవాళ్ళంటే దిట్ట అంటుంటారు. దిట్ట. సో అందుకే సోమిరెడ్డి గారిని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లైక్ చేస్తూ ఉంటారు ప్రజలు. సో ఇంతటి పోరాటాలు చేయడంలో దిట్టేటువంటి సోమిరెడ్డి గారికి ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తేడానికి కారణం ఏంటి? గత చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, మరి రేపు రాబోయే రోజుల్లో వర్తమానం ఎలా ఉందంటారు? 100% సోమిరెడ్డి. కారణం ఏంటంటే వర్తమానం బాగుంది, భవిష్యత్ సోమిరెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అరాచకాలు నెంబర్ 1. వాళ్ళు వీళ్ళని పెట్టిన ఇబ్బందులు, ప్రజావేదిక కూర్చే దగ్గర నుంచి ప్రతి రోజు ఎన్ని సంఘటనలు జరిగినా అన్ని సంఘటనలు నేను చెప్పాను. ప్రతి ఒక్కటి విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అక్కడ పోయి డబ్బు అప్పు తేవడం, ఇక్కడ బటన్ నొక్కడం. ఎంత డబ్బు చేస్తున్నాడో, ఎంత బటన్ నొక్కుతున్నాడో, ఎంతమంది చేస్తుందో అర్థం కాదు. ఆయన జోబులోకి ఎంత పోతుందో, మంత్రులకి ఏమైనా ఇస్తున్నాడో తెలియదు. కానీ అంతా 10,000 కోట్లు తక్కువ లేకుండా ఈ ఏరియాలో ఎమ్మెల్యేలు కొంతమంది ఇసుక రీచ్ లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ మన ప్రస్తుత ఎమ్మెల్యే కమ్ మంత్రి ఇసుక రేవు లేదు పాపం. గ్రావెలు, చెరువులు అందిన కాడికి ఎత్తండి. ఇసుక ఉన్న వాళ్ళకి ఇసుక, గ్రావెల్ ఉన్న వాళ్ళకి గ్రావెల్. పక్కన అందరికి ఇసుక. ఈ పక్కన గోవర్ధన్ రెడ్డికి ఇసుక లేదు, అందువల్ల గ్రావెల్ లెక్క గ్రావెల్ ఉంది. 20 అడుగులు 30 అడుగులు ఎత్తి చెయ్యి కోట్లు సంపాదించానండి. కోట్లు.
సో ప్రజల్లో దీనిపైన ఒక విశ్లేషణ జరుగుతుందా సార్? అంటే బాగా ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక, ల్యాండ్, మైన్స్, శాండ్ అంతా మైనింగ్ అంతా కూడా మాఫియా ప్రజల జరుగుతుంది. సొమ్ము మా సొమ్ము కొల్లగొట్టి తిని జోబిలో చేసుకొని అది ప్రజలు గమనించగలిగారా? అందరూ గమనిస్తున్నారు. ఉమ్. ఒక కూలి ఓ రోజు సంపాదిస్తే మ్యాక్సిమం 5 రోజులు సంపాదిస్తాడు. సాయంకాలం పోయి ముందు తాగాలనుకుంటాడు. ఆడపోతే చీప్ లిక్కర్లు ఉంటాయి, అది తాగితే ఇప్పుడు పని చేయదు. ఈ షాప్ కింద 20 బెల్ట్ షాపులు ఉంటాయి, కావుతుంది అన్ని చూపించగలం. ఉమ్. 20 బెల్ట్ షాప్ అమ్మకం తెలుసా? 1,50,000 రూపాయలు. ఉమ్. రోజు 50 పోతాయి. 50 150 ఉమ్. ఇంటూ 20 విలేజెస్ ఉన్నాయి. ఉమ్. ఇక్కడ దగ్గర ఎక్కడ బ్రాంచ్ షాప్ లేదు. తోటపల్లిగూడూరు, నల్లపాడు, ఇటు పోతే రామ్మదేవి, ఉమ్. ఈ మధ్యలో 19 అటు పోతారు. 20 విలేజ్ ఉన్నాయి చూడండి. అక్కడైనా స్వచ్ఛమైన మద్యం దొరుకుతుందా సార్? స్వచ్ఛమైన ముద్దు ఆ. 5 సంవత్సరాలు స్వచ్ఛమైన మద్యం చూసారు. ఆ. భూబాంబులు, ఆ. జాములు ఆ. 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 ఎక్కడ తయారు చేస్తున్నా? ఉమ్. వెంకటాచలం. వెంకటేశ్వర. ఉమ్. కాబట్టి ఏమైనా బుద్ధుంటే తెప్పిస్తారు. ఉమ్. వెంకటాచలం ఉమ్. బయటనే చూడండి. ఉమ్. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఎంత చెప్తుంటారా? 9 రూపాయలు ఉంది. గత 3 నెలల నుంచి 3 రూపాయలు పెంచారు. 12 రూపాయలు 12 రూపాయలు. ఆ. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇక్కడ అమ్మేది సార్, విక్రయించేది? చీప్ లిక్కర్ వచ్చి లో కాస్ట్ 150 రూపాయలు. ఉమ్. అది ఒక లేబర్ తాగాడంటే పని చేయదు. అది ఉమ్. మళ్ళీ ఇంకో క్వార్టర్ కొంటాడు. ఉమ్. వాడికి వచ్చి 500 300 పోయింది. ఉమ్. ఇంక 200 ఇంటికి పోతాడు. ఉమ్. ఆ 200తో పెళ్ళాకే పెడతాడు, పిల్లలకి పెడతాడు, పిల్లలకి. సంపూర్ణ మద్యపాన నిషేధమే నా లక్ష్యం అని జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన చేశారు. సంపూర్ణ మద్యపానం అనేది ఎవరి వల్ల కాదు, అది హామీ ఇయ్యడం తప్పు. సో మాట తప్పను మనం తిప్పిన జగన్ గారు ఇక్కడ మనం తప్పినట్టేనా? మాట మడం ఒక్కసారి కాదు, మడం 1000 సార్లు తిప్పాడు. ఈసారి తిప్పేశారు. 1000 సార్లు తిప్పాడు. రోజు చెప్పడమే. అంటే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి అంటుంటారు, విలువలు ఉండాలి అంటుంటారు. అసలు విశ్వసించడానికి ఇది 2 లేవండి. లేవు. 16 నెలలు జైల్లో ఉండిచ్చాడు. ఉమ్. ఒక నెలకు 2 నెలలకు బడ్జెట్కే పోతాడు ఉమ్. ఖచ్చితం. అటాకులు, ఉమ్. శిరోముండాలు. ఉమ్. నాకున్న 72 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం దగ్గర నుంచి పరిచయం కాదు, ఎవరో తెలుసు. ఉమ్. ఉమ్. ఇంత దరిద్ర సీఎం నేను చూడలా. ఇదే మీరు ఇచ్చే స్టేట్మెంట్? దరిద్ర సీఎం చూడలా. ఇంక చూడబాం. ఓకే. ఇంకో 2 ఎలక్షన్ ఉంటానేమో. సార్ ఇంకో మహానుభావుడు. సార్ ఓకే సార్. సో మీరు చంద్రమోహన్ రెడ్డి విషయానికి వద్దాం సార్. ఉమ్. సో ఆయన పోరాటంలో మీరు సంఘీభావంగా అనేక మొన్న చాలా విరోచితంగా పోరాటం జరిగింది. మరి ఎలక్షన్ ఎలా పోరాటం? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉమ్. మా కుటుంబ సభ్యు. మాది 40 సంవత్సరాల నుంచి మాకు మంచి కానీ చెడ్డ కానీ ఎదురు పని కానీ పోయినా ఉంటే స్వతంత్రంగా కూర్చొని మాట్లాడుకుంటాం. శ్రద్ధ చేసి పెడుతున్నాడు. మధ్య ఏదో మాకు ఏదైనా చావులు పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అది ఇంపార్టెంట్ కాదనుకోండి. మాకు ఏదైనా ఇంపార్టెంట్ పనులు వచ్చాయి తప్పనిసరి చేస్తాం. ఆయన మాకు 40 సంవత్సరాలు మాకు కలిసిపోయాడు. 40-35 తెలుసు. మధ్యలో వేరే ఎమ్మెల్యేలు మేము ఊహించుకోలేము, వేరే నాయకుడిని ఊహించుకోలేము. ఫస్ట్ 10 మంది లిస్టులో 9 మంది చెప్పిన తర్వాత మాకు టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకు ఎవడు ఏమి తప్పు చేసేది చూసారా, పడిపోయి ఉండొచ్చు, దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే సీట్ డిసైడ్ అయిందో అప్పుడే విజయం ఖాయమైనట్టు. ఖాయమైనది. మరి ఆయన గెలుపు కోసం ఎలా భుజం మీద వేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారా? మేము ఆయన సీట్ అనౌన్స్ చేయకముందు 40 రోజున ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు వస్తాం, 8 నుంచి ఇక్కడే ఉంటాం. మా పనులు ఉండే మానుకొని డిస్కషన్ చేస్తాం. ఎట్లా మా ఇంప్లిమెంట్, నెక్స్ట్ స్టెప్ ఏంది. మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా, నిన్న బర్త్డే పోయినాం ముత్తుకూరు, పోయి గ్రాండ్ సక్సెస్ చేసుకొచ్చాం. తర్వాత మన పైనాపురం జరిగింది. సరౌండింగ్స్ ఎక్కడ జరిగినా కూడా మేము ఈదులో 4 కార్లు 20 మంది పోతాం. అందువల్ల నిన్న మేము బర్త్డేకి ఎంతమంది 500 ఉంటారు. మీరు చూసే ఉన్నారు, మీరు ఉన్నారు. సో మొత్తానికి సోమిరెడ్డి గారి విజయం కోసం ఈ 40 రోజులు మీ పనులు సైతం పక్కన పెట్టి ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారంటారు. గెలిపించి తీరుతారు, ఖచ్చితంగా గెలిపించి తీరుతారంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల లిస్టుని ప్రకటించిన సమయంలో మొదటి లిస్టులోను 2వ లిస్టులోను సోమిరెడ్డి గారి పేరు లేకపోవడానికి చూసి జీర్ణించుకోలేని మీరు చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ కేటాయించకపోతే ప్రాణ త్యాగానికనే సిద్ధం. నిజమే. నాకు సోమిరెడ్డి అంటే అభిమానం. సోమిరెడ్డి అంటే ఫస్ట్ నుంచి ఆయన టికెట్ రాకపోతే ప్రాణ త్యాగానికి సిద్ధంగా.
టికెట్ కేటాయించినప్పుడు సందడి చేసుకున్నారా? ఆ, సంబరాలు జరిగినాయా? జరిగినాయి. ఆ. ఎందుకు సోమిరెడ్డి గారు అంటే మీకు అంత అభిమానం సార్? సోమిరెడ్డి అభివృద్ధికి మారుపేరు సర్వేపల్లికి. మారిన పరిస్థితులు ఇంకోటి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, టెక్నాలజీ డెవలప్మెంట్ పార్టీ. టీడీపీ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ డెవలప్మెంట్ పార్టీ. అందుకు టీడీపీ అంటే ఇష్టం. సో టీడీపీకి సభ్యులుగా ఉన్నారు కాబట్టి సోమిరెడ్డి గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఓకే, ఇంతకీ మీ ఈదూరులో రాజకీయాలు ఎలా ఉన్నాయి? సోమిరెడ్డి గారికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు అలాంటి మార్పు మొదలైంది. మొదలై అంటే గడిచిన ఎన్నిక కావచ్చు, అంతకుముందు ఎన్నిక వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఎట్లా చెప్తున్నారు మీరు? ఈసారి బలమైన నాయకులు కూడా నిలబడి ఉన్నారు గట్టిగా. టీడీపీ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా నిలబడి ఉన్నారు. ఇబ్బంది లేదు. సో కష్టపడి గెలిపించి తీరుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.